మౌనం దేనికి సంకేతం? పాట ఉంది కదా ఒకటి. కాంగ్రెస్నే టార్గెట్ చేస్తున్న కేసీఆర్ బీజేపీపై సైలెంట్. వ్యూహాత్మకమా భయమా? ఓవైపు అవినీతిని తవ్వుతున్న హస్తం, ఇంకోవైపు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్. బీజేపీకి దగ్గర అవ్వాలని కేసీఆర్ చూస్తున్నారా? అందుకే పల్లెత్తు మాట అనడం లేదా? సైలెంట్గా రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మక అడుగులు. కేసీఆర్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఎన్డీఏలో చేరుతానంటే హట్ నీతో ఒకటి చేరుతాడు అని చెప్పి క్లియర్ కట్గా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధాని నిజామాబాద్ సభలో ఖడాఖండిగా చెప్పేసాడు. కవితను అరెస్ట్ చేస్తలేరు వీళ్ళు, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని. ఇప్పుడు కవితను కూడా అరెస్ట్ చేసారు. మళ్ళీ మీరు కాళేశ్వరంలో 100 రోజులలో ఏం పీక్ కట్టలు కట్టిరు అది చెప్పుర్రి. ధరణి దరిద్రాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసి తెలంగాణ ప్రజలకు ఈ పాపాల నుంచి విముక్తి కల్పిస్తానన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం పీక్ కట్టలు కట్టిరు చెప్పుర్రి. ఫస్ట్ ఇవి మాట్లాడండి. ఆ గ్రిడ్ ఏమైంది? ఎంక్వైరీ చేస్తున్నాం, అన్నిటికీ ఎంక్వైరీ చేస్తున్నాం. మళ్ళీ శ్వేతపత్రాలు పీకనికి ఇచ్చిరా? శ్వేతపత్రం ఇస్తే దాని అర్థమైంది ఇంత లొల్లైనట్టే కదా. మళ్ళీ ఇంకేం ఎంక్వైరీ అట్లా. ఇప్పుడు ఎవడికి దోస్తు, ఎవడికి కుస్తీ. అధికారం నా దగ్గర ఉండాలా, ప్రతిపక్షం నీ దగ్గర ఉండాలా. మళ్ళీ ప్రతిపక్షం నేను కావాలా, అధికారం నువ్వు ఉండాలా. ఇట్లా మనం బరం లంకె బిందెలు, పొలిటికల్ దందాలు. పిచ్చోళ్ళం మనం ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకున్నప్పుడు మస్తు ఉంటాయి. మోసాల హస్తం, అవినీతి పాలనకు గ్యారంటీ కాంగ్రెస్. తుక్కుగూడ సభ అట్టర్ ఫ్లాప్. 2500 ఇవ్వలేని వాళ్ళు 1,00,000 ఇస్తారా? సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం. తొలి బాధితుడిని నేనే. నా వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు. మంత్రులను కూడా కేసీఆర్ నమ్మలేదు. ట్యాపింగ్ వలన కొందరి కాపురాలు కూడా కూలాయి. ప్రజాస్వామ్యంలో ఇది చాలా భయంకరమైన విషయం. కేసీఆర్ దారిలోనే రేవంత్. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. ఈ ఫోన్ ట్యాపింగ్లు కూడా పెద్దగా ఏముండదు, గాయ గతర ఇంకా ఏముండదు. అలా మీరు రాసి పెట్టుకోరు. 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన 100 అబద్ధాలకు ఒక అద్భుతం. కేసీఆర్ని తలదన్నే విధంగా కాంగ్రెస్ పరిపాలన. కేసీఆర్ది ఒక ఘోరమైన చరిత్ర అయితే మన కాంగ్రెస్ది హీనమైన చరిత్ర. ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. కేవలం కొన్ని సమాధానాలు కొన్ని ఇస్తున్నాం. సో ఇలా మీరు సమరప్ చేసుకొని చూస్తే ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ మన భారతదేశంలో ఎంత పెరిగింది, విదేశీయులు మన భారతదేశంలో ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు, మన భారత్ని విచ్ఛిన్నం చేయాలని, విడగొట్టాలని. దానికి ఇంటర్నల్గా అడ్డమైన రాజకీయాలు చేసి లంగ రాజకీయాలకు, లత్కోరు చాతలకు ముంగటికి తీసుకుపోయి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఆ ఇంటి దొంగలు ఎవరు? రాజ్యాంగాన్ని మేము బీజేపీ మారుస్తానని అంటుంది, ఒక నియంత పాలన సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది అని అన్న కాంగ్రెస్కి ఇలా మన చిత్రగుప్త్ ద కాంట్రవర్షియల్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మీ ముంగటికి తీసుకొచ్చింది. ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇందిరమ్మ చేసిన అరాచకం, దేశ ప్రజలను ఆవిరి పట్టించిన హీనమైన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. అధికారం మాది, ప్రతిపక్షం మీది అని పంచుకొని ఒక బి టీం, సి టీంకి బి టీం లాగా ముంగడిపోతున్నది ఎవరు? తెలంగాణలో బీజేపీ లేదు అని చెప్పి పోగడ మాటలు మాట్లాడిండు మళ్ళొకసారి కేసీఆర్. ఆన్సర్ ఇద్దామా వద్దా? కామారెడ్డిలో నిన్ను ఓడగొట్టింది కూడా ఆ భారతీయ జనతా పార్టీయే, కేసీఆర్, కాంగ్రెస్ కాదు. రేవంత్ రెడ్డిని కూడా ఓడగొట్టింది ఆ భారతీయ జనతా పార్టీయే, కేసీఆర్, బీఆర్ఎస్ కాదు. నిజం నిప్పులాగా టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకునేదే భారతీయ జనతా పార్టీ. కవిత అరెస్ట్ దానికి నిదర్శనం. అరవింద్ కేజ్రీవాల్ దానికి నిదర్శనం. ఇట్లాంటి ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది మన చిత్రగుప్త. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన చైతన్యమే మన విజయం. మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. Signing off, me Girish Daramoni, mana Chitragupt. Jai Hind friends. Please do support and subscribe for Chitragupt. Thank you. Jai Hind.